నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం క్షేత్రం గురించి చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ ఉన్న పాదగయ క్షేత్రం వెనుక ఉన్న రహస్యం గురించి చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం గయాసురుడనే రాక్షసుడు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన దేవతలు అతనికి అపారమైన పుణ్యశక్తిని ప్రసాదించారు. గయాసురుడిని దర్శించిన వారందరికీ పాపాలు తొలగిపోయి మోక్షం లభించేదని చెబుతారు. దీంతో దేవతలు ఆందోళన చెందగా విష్ణుమూర్తి గయాసురుడిని యజ్ఞం కోసం తన శరీరాన్ని అర్పించమని కోరాడు. గయాసురుడు అంగీకరించాడు. ఆ తరువాత అతనికి శరీరం 3 పవిత్ర ప్రాంతాలుగా విభజింపబడిందని పురాణాలు చెబుతున్నాయి. అందులో తల భాగం బీహార్లో గయలో, నాభి భాగం ఒడిశాలో జాజ్పూర్లో, పాదాలు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పడ్డాయని విశ్వాసం. అందుకే ఈ ప్రాంతానికి పాదగయ అని పిలుస్తారు. పితృదేవతలకు సంబంధించిన కర్మలు చేయడానికి పాదగయ అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. తమ పూర్వీకులు ఆత్మశాంతి కోసం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం, తర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ చేసే పితృకార్యాలకు విశేష ఫలితం లభిస్తుందని, పితృదోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. పాదగయ క్షేత్రం ఉన్న ఇదే ప్రాంగణంలో ప్రసిద్ధి శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో స్వయంభు శివలింగాన్ని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలానే అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహూతికాదేవి ఆలయం కూడా ఇక్కడే ఉంది. అందువల్ల పిఠాపురం శైవ శాక్త పితృక్షేత్ర మహిమలను కలిగిన ఒకే అరుదైన పవిత్ర స్థలంగా నిలిచింది. ఈ విశిష్టతల కారణంగానే పిఠాపురాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా పవిత్ర కోనేరులో స్నానం చేసి ఆ తరువాత స్వామివారిని దర్శించుకుంటారు. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్యాలు చేసేవారు ఈ తీర్థ స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పిఠాపురానికి వచ్చి శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. శైవ క్షేత్రం, శక్తిపీఠం, పాదగయ క్షేత్రం ఒకే చోట ఉన్న అరుదైన పుణ్యస్థలం పిఠాపురం. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మీకు అవకాశం ఉంటే ఒకసారి ఈ పవిత్ర క్షేత్రం దర్శించి పాదగయ మహిమను అనుభవించండి. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.